ఏం లేక స్టార్టింగ్ పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే అంటే నాకు ఆయన ఏం ఫస్ట్ టైమ్ చెప్పారంటే, యాక్టింగ్ ఫుల్ లెంగ్త్ రోల్. బోల్డ్ అన్నప్పుడు నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే ఆయన కబడ్డీ అన్నీ చూసారుగా. నువ్వు షార్ట్‌లు యేసుకుంటావు కదా! అలాగే షార్ట్ యేసుకో. నీకు ఎక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే నాకు చెప్పు అన్నారు. నేను ఆయన ఇచ్చారు షార్ట్ యేసుకొని నేను అంటే శారీసే ఎక్కువ ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటది. షార్ట్ యేసుకో అని అన్నారు. నేను షార్ట్ యేసుకొని చేశా. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం గానీ అవసరం? అంటే ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు నన్ను ఏ యాంగిల్‌లో తీస్తున్నాడో నాకు తెలీదుగా. ఓకే. ఓకే. కైండ్ ఆఫ్. షూట్ ఎలా జరుగుతుందో తెలీదు. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అది చేసి. ఒక ఎలా ఉంటదంటే ఆర్టిస్ట్‌కి డైరెక్టర్ ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్నీ చూడం. బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్‌లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్‌లో ఉందా, ఫుల్‌లో ఉందా, మిడ్‌లో ఉందా, హాఫ్‌లో ఉందా కూడా నాకు తెలీదు. కెమెరా పెట్టుకున్నా నేను మీతో మాట్లాడుతున్నా. లైక్ దట్. అది. మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తా అన్నప్పుడు మనం దేనిలోనూ కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు? నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది నేను ఎప్పుడూ అసలు చూడలేదు కూడా చూడలేదు అది. నాకు అది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపిచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను. ఓహో! ఇయన్నీ తీసారా అనుకున్నాను నేను. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను ఇలా ఉన్నాను. కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఇలా పెట్టినప్పుడు నాకేం తెలుస్తది అది. అలా ఎవరు ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అన్నాను. నా నేను మైండ్ బాగానే ఉండే నేను చేశా. అలాంటప్పుడు బ్లేమ్ చేయకూడదు. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నాకప్పుడు అసలు తెలీదు కదా! తర్వాత ఏం లేదు. నేను చేశాను అది. తర్వాత మా ఫాదర్ చూడలేదు. మా మదర్‌ని చూడమన్నా నేను. నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఎక్కడప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా రిలీజ్ అయినప్పుడు. ఇప్పటికి ఆ ఫిల్మ్ మీరు చూడలేదు? నేను చూడలే. మా అమ్మ చూసింది. ఆమెను అడిగా ఎలా ఉంది మా అన్న? అంతేం లేదు మా ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. అంతే. ఇంక నేనేం మాట్లాడలే. దాని మీద డిస్కషన్ కూడా లేదు ఇంకా. అది అయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్‌పి గారితో ఒకటి చేశాను. ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ. థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను. అంతే. అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా ఆర్జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. లేదే. నిజమేనా? ఆర్‌జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్ ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి కదా! అలా అయినప్పుడు నాకేమి ఆర్‌జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. నాకు ఇంకా ముగ్గురం నేను, ఆషు ఇంకెవరో ముగ్గురం వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను నాకు తెలీదు కదా! అని అన్నారు. లేదు. బికాజ్ వి హావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు. అంతే. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసి పోను నేను. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలీదబ్బా. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. మైండ్‌తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. ఏ స్పోర్ట్స్ తీసుకున్నా కూడా మైండ్ గేమే ఇంపార్టెంట్. అంత మైండ్ గేమ్ ఉండి అంత స్పోర్ట్స్‌లో ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి బిగ్ బాస్ హౌస్‌లో ఎందుకు థర్డ్ వీక్‌లోనే బయటకు వచ్చేయాల్సి వచ్చింది? ఇప్పుడు రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి మళ్ళీ. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలా. ఏ వేలో కాంప్రమైజ్ అవ్వలా. అవునా కదా! అంటే మైండ్ గేమ్ కంటే ఆ అగ్రెసివ్‌నెస్ ఎక్కువ కనిపించింది. నాకు అక్కడ అగ్రెసివ్‌నెస్ లేనందుకే నేను బయటకొచ్చా. నాకు కోపం లేనందుకే నేను బయటకొచ్చానేమో అనుకున్నా. ఎందుకంటే అందరూ బయటకొచ్చిన తర్వాత లేదు నువ్వు అక్కడ అరియానా నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద. నువ్వు అమ్మాయిని కొట్టాలా అది ఇది అన్నారు. నేను ఎక్స్‌క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మన మైనస్ ఏమో అనుకున్నా. అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నా నేను. ఎందుకంటే నాకు అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను నేను. అది చేయకూడదు. అప్పుడు నిజంగా నేను చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. మనకి రియల్ లైఫ్‌లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఎలా వస్తది అది నేచర్‌గా బై నేచర్ రాదు గదా! సో, అది ఓహో! అనుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత అన్నారు. నువ్వు అమ్మాయిని ఎక్స్‌క్యూజ్ చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా బిగ్ బాస్‌కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళే కావాలి అన్నారు. అంత నెగెటివ్ నేను చూడలేనులే అన్నా. అంతే. నేనేదైనా అంత సీరియస్‌గా తీసేసుకొని చేసేయాలని అనుకోను. బట్ స్పోర్ట్స్ అంటారా? ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళు అక్కడ. ఏమి చేయకుండా కెమెరా దగ్గరికెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్‌పీరియన్స్ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తది, ఇలా ఉంటే అలా వస్తది అనే దానిలో అవసరం లేదు. కదా! ఎంత అవసరమో అంతే ఉండాలబ్బా. ఉంటే ఇంకో 2 వీక్‌లు ఎక్స్‌ట్రా ఉంటాము. కానీ 2 వీక్స్ ఎక్స్‌ట్రా ఉంటామేమో. నేనెప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయలా. నేనున్నంత మీకు తెలుసా ఆన్ స్టేజ్ మీద నేను అడిగా నాగార్జున గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే దేర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదో నేను స్టేజ్ మీద అడిగా. ఈ రోజు వరకు ఎవరు క్వెషన్ కూడా చేయలేదు అలాగా. ఎందుకంటే ఐ హావ్ దట్ గట్స్ అండ్ బికాజ్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగిందనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్న వాళ్ళు లోపల ఉన్నారు.
వాళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు, లేదంటే బయట వర్క్ చేయలేదు. స్పోర్ట్స్‌లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. నేను ఫస్ట్ వీక్‌లో ఉన్న, సెకండ్ క్యాప్టెన్సీ దానికి నేను ఎళ్ళా. హ్మ్. అవునా కదా! హ్మ్. ఎళ్ళినప్పుడు ఎలా తీసేస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. హ్మ్. మరి యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎందుకు బయటకొచ్చారు? అదే క్వెషన్ ఏసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా! జనానికి నచ్చేలా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏం కదా! చేయాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్లే ఆ ఇష్యూస్ అంటే వల్లే మనమేంటో నేననేది ఆడియన్స్‌కి ఏంటంటే అర్థమైతలేదు. ఒకళ్ళు కూర్చొని రొమాంటిక్‌గా పక్కన కూర్చొని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ లేకపోతే ఇంకోటి అది కావాలా జనాలకి? హానెస్ట్‌గా ఉన్నది కావాలి. హ్మ్. నేను హానెస్ట్‌గా ఉన్నా. హ్మ్. అలాగని చెప్పేసి జనాలు ఓటేస్తే బయటకొచ్చేది అక్కడ కాదు. వాళ్ళిష్టం. ఇట్స్ ఎ టీమ్. హ్మ్. వాళ్ళకి ఏం నచ్చితే అది ఉంచుతారు. హ్మ్. అది నాకు తెలిసినంత వరకు. హ్మ్. కానీ దాని తర్వాత ఇప్పుడు ఎన్ని సీజన్స్ చూసినా కూడా బయటకొచ్చాక నేను ఫ్రెండ్స్ ఇప్పటివరకు అవుతారు, చూడలేదు. కలుస్తూ ఉంటారు. నార్మల్ జనరల్‌గా సీజన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరూ బ్యాచెస్‌గా ఫార్మ్ అయిపోయి తర్వాత ఈవెంట్స్‌కో తర్వాత ఏమైనా గెట్ టుగెదర్సో ఏదో ప్లాన్ చేస్తుంటారు. మీ సీజన్ నుంచి అవేం జరగలేదు. ఒకవేళ కలిసినా కూడా కొంతమందే కలుస్తున్నారు. శ్రీరాపాక్ అనే పర్సన్ ఎక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకు? లేదా నేను నిన్న కూడా ఆషుతో మాట్లాడా. హ్మ్. మనము ఏదన్నా ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పా. సోషల్ మీడియాకి పెట్టేసే జనం వేరు. హ్మ్. రియల్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడూ మాట్లాడతా. మీరన్న చైతు ఉన్నాడు. హ్మ్. ఓకే. మహేష్ ఉన్నాడు. తర్వాత అషు నిన్న మాట్లాడా నేను. హ్మ్. అషుతో మాట్లాడతాను నేను. హ్మ్. నేనెందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు చాలా మందికి తెలుసా అషు నేను మాట్లాడుకుంటాం. లేకపోతే మేమందరం మాట్లాడుకుంటాం. మహేష్ కూడా ఇద్దరం కలిపి ఒక జిమ్ చేస్తాము. ఓకే. హ్మ్. అదెందుకు ఇప్పుడు చైతు ఏదైనా ఉంటే చైతు నాకు ఇద్దరం మాట్లాడుకుంటాము. ఎందుకు మనం ప్రతీది బయట చెప్పేయాల్సిన అవసరం లేదు గదా! మనంటూ ఓన్ లైఫ్ ఒకటుంటుంది గదా! హ్మ్. నువ్వు తుమ్మినా దగ్గినా కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? బట్ వన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత మనమంటూ ఆడియన్స్ తెలిస్తేనే కదా! వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కలిసినయన్నీ పెట్టాలని రూల్ లేదని నా వే అది. నేను ఓకే. ప్రతి ఒక్కళ్ళని నేను ఏమంటారు మనం బ్లేమ్ చేయట్లేదు నేను. హ్మ్. నాకు అంత ఇష్టం ఉండదు అంతే. దట్స్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటా నేను. హ్మ్. సో, అంటే మీరిప్పటికి క్లోజ్‌గున్న ఆ ఐదుగురు ఎవరు? ఇప్పుడు నేను పేర్లు చెప్పాలి. చైతు, మహేష్ విట్ట, మహేష్ ఉన్నాడు, చైతు ఉన్నాడు, ఐష్ తర్వాత అషు ఉంది. అషు ఉంది. తర్వాత ఇంకో ఇద్దరు మధ్య ఎవరు? మధ్యలో నేను, శ్రవంతి 2, 3 ఈవెంట్లు కూడా చేసాం. శ్రవంతి. హ్మ్. ఆ! తర్వాత ఎక్కువ మాట్లాడేది వీళ్ళే. హ్మ్. ఎక్కువ అంతే. నలుగురితో. హ్మ్. హ్మ్. మహేష్ నేను ఎక్కువ జిమ్‌లో కలుస్తాము. హ్మ్. మాట్లాడుకుంటాం. చాలా సేపు మాట్లాడుకుంటాము. హ్మ్. అంతే. సో, మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ ఎళ్తారా బిగ్ బాస్‌కి ఈసారి? తెలీదు. హ్మ్. నో. నోనా? నో. లేకపోతే తెలీదా? నో. ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీస్‌లో చేస్తున్నాను నేను. హ్మ్. ఇప్పుడు నేను తమిళ్‌లో చెన్నై ఎళ్ళాలి. నా పని నాకుంది. హ్మ్. ఇట్స్ ఎ బిగ్ ఫర్ దిస్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వస్తాము, చేస్తాము, తెలీదు వెళ్ళామా లేకపోతే దానికి ఏంటి అన్నీ నాకు పెద్ద ఫోకస్ పెట్టేంత దాని మీద నేను లేను. నా వర్క్ పరంగా నేను కమిటెడ్ మూవీస్. నేను మూవీస్ మీదే ఆల్‌మోస్ట్ ఇంకొక హిందీ మూవీ మీద కూడా ప్లానింగ్ ఉంది. హ్మ్. అంటే అది ఉంది నేను వెళ్ళాలి. హ్మ్. సో దట్ నాది థాట్ ఈస్ బిగ్ ఉంది. మళ్ళీ ఎందుకు ఇయన్నీ అనేది నా థాట్. అలాగని నెగెటివ్ ఏమీ లేదు. హ్మ్. అది ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ టైమ్ డెఫినెట్లీ ఐల్ గో. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ వల్ల చాలా ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ మా హ్మ్. అందరికీ ప్లస్ అయిందని చెప్తూ ఉంటారు. సో, మీకు బిగ్ బాస్ అనేది ఫేమ్‌ని తీసుకొచ్చిందా? మీకు ఒక పాజిటివ్ అయిందా? ఫినాన్షియల్‌గా ఏమన్నా స్టేబుల్ అయ్యారా? లేదు. 'బిగ్ బాస్' అనేది అక్కడ ఆళ్ళిచ్చే మనీ వరకే. హ్మ్. తర్వాత నేను దేనికెళ్ళలేదు. దేనికి సార్ అక్కడ ఎలా ఉంటదంటే, ఇప్పుడు 'స్టార్ మా' అయినా ఏదైనా సరే వాళ్ళకి బాగా క్లోజ్‌గా ప్రతిరోజు ర్యాపో ఉన్న వాళ్ళతోనే అన్నీ అదవుతదేమో నాకు తెలీదు. హ్మ్. ఐ యామ్ ఇంటూ టోటలీ సినిమా. టీవీ కన్నా కూడా సినిమాకెక్కువ నేను. అండ్ దానివల్ల నాకు ముందు ఫేమ్ రాలే. అంతకు ముందే నాకు ఫేమ్ ఉంది. రైట్? హ్మ్. ఎక్కువ మంది వరల్డ్ వైస్‌గా నేను ఇండియా వైస్‌గా చెప్తున్నాను నేను. హ్మ్. నేనెక్కడైనా బయట ఎళ్ళినప్పుడు కూడా నాకెక్కువ మంది నాకు ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా. దే కాల్ ఆర్‌జీవీ హీరోయిన్. నాకలా పిలుస్తారు. "ఏ శ్రీరపక్ ఆర్‌జీవీ హీరోయిన్" అనొచ్చి నాతో మాట్లాడిన లేడీస్ జెంట్స్ చాలా మందున్నారు. ఔట్ ఆఫ్ కంట్రీ నేను చెప్తున్నా. హ్మ్. నేను ఇక్కడ గురించి నేను మాట్లాడట్లే. సో, అలా అంటే ఆ ఫేమ్ ఓన్లీ ఆర్‌జీవీ గారి త్రూ ఉన్నదే ఇంకా ఉంది. కదా! అంతకుముందే నాకదొచ్చింది. బికాజ్ కోవిడ్‌లో నేను తెలియని మనిషి అంటూ ఎవ్వరు లేరు. ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? యెస్. సో, అది ఫేమ్ ఆల్రెడీ వచ్చేసింది. హ్మ్. 'బిగ్ బాస్' అందరూ చూడొచ్చు. అప్పుడైతే ప్రతి ఒక్క తెలుగు, తమిళ్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చూసారు. హ్మ్. సో, నేను దాని మించి నాకు దీని వల్లేనే నాకు ఫేమ్ వచ్చిందని నేను అనుకోలేదు. హ్మ్. అలా మీద ఉంది. ఉన్న దానిలో ఇది కూడా ఒకటి యాడ్ అయింది. కానీ వచ్చిన ఫేమ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. హ్మ్. ఒకవేళ 'ఆర్‌జీవి' గారి సినిమా తర్వాత మీరు కంటిన్యూయస్‌గా సినిమాలు చేసుంటే మేబీ జనాలు ఇంకా రికగ్నైజ్ చేసి ఇంకా ఎక్కువ మీతో టచ్‌లో ఉండి మిమ్మల్ని మేము చూస్తూ ఉండేవాళ్ళమేమో. ఆఫ్టర్ ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత నేను చేశాను. ఒక హ్మ్. 3 సినిమాలు చేశా. మరి అది లేట్ అవుతూ వస్తుంది. ఆళ్ళు హ్మ్. రిలీజ్ చేసుకోవాలి. హ్మ్. అలాంటి ఇప్పుడు 'ఆర్‌పీ పట్నాయక్' గారు ఉన్నారు. మరి హ్మ్. ఆయన సినిమా చేశాను నేను. హ్మ్. రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు. హ్మ్. వాళ్ళ చేతిలో ఉంటది. హ్మ్. అది కాకుండా మధ్యలో నేను ఒక 1 ఇయర్ బ్రేక్. నా పర్సనల్ దాని మీద నేను వెళ్ళా. అదే పొలిటికల్‌కి. హ్మ్. సో, ఐ మీన్ టు ఆల్‌మోస్ట్ 1 ఇయర్ పైన నేను దూరం ఉన్నా.
అది కూడా ఫేమే అనుకోవాలి. మరి పొలిటికల్గా కూడా నేను వెళ్ళాను కదా, అది కూడా వచ్చినాయి కదా. ఆడియన్స్కి నేను దూరం లేను, పొలిటికల్గా కూడా దగ్గరగానే ఉన్నాను కదా. లాస్ట్ 1 year అంతా పొలిటికల్లో ఉన్నాను కదా, అవి కూడా వచ్చినాయి కదా. సో ఇప్పుడు లీడ్ రోల్స్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయారా, లేదంటే ఏ క్యారెక్టర్ వచ్చిన ఇంపార్టెన్స్ ఉంటే చేద్దామని ఫిక్స్ ఏ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు చేస్తున్న త్రీ Lead. మూవీస్ లీడే. దీని తర్వాత ఏ క్యారెక్టర్ వస్తే మీరు చేయడం రెడీ? ఈ పాయింట్ వల్లే ఇది సినిమా నడుస్తుంది అన్న క్యారెక్టర్ నాకు వస్తే అది 1 minute ఉన్నా కూడా నేను చేస్తాను. మళ్ళీ నేకుల్ లాంటి రోల్స్ వచ్చి ఒకవేళ ఆర్జీవి గారు డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ అయితే చేయను. చేయరు. ఇన్కేస్ ఆర్జీవి గారు అయితే మళ్ళీ ఇంకో సినిమా ఏమైనా చేస్తే అలాంటివి చేయను. ఇంకా అలాంటి చేయరు, చేయను. దాని పక్కన పెట్టేసినట్టు. ఒకసారి చేసిన రెండోసారి అవసరం లేదు.